ముకుంద జ్యువెలరీ రిపబ్లిక్ సేల్. బిఏపై ఫ్లాట్ 10% ఆఫ్, మేకింగ్ ఛార్జెస్ లేవు. డైమండ్స్, గోల్డ్, సిల్వర్ ఇప్పుడే రండి. బాబు గుగినేని గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక లేటెస్ట్గా చర్చనీయాంశం అవుతుంది ఏంటంటే సిబిఐ తిరుపతి లడ్డు విషయంలో గత ఏడాది చాలా పెద్ద ఎత్తున వివాదం అయింది. అందులో పంది అవశేషాలు కూడా ఉన్నాయి అనేది, బీఫ్ అవశేషాలు కూడా ఆ లడ్డూలో ఉన్నాయి అనేది చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. లేటెస్ట్గా ఇప్పుడు సిబిఐ చెప్తుంది అందులో సింథటిక్ గీనే అది, అంటే కృత్రిమ పదార్థాలు కొన్ని కలిసాయి కానీ అందులో బీఫ్కి సంబంధించిన అవశేషాలు ఏమీ లేవు అనేది. దీన్ని ఎట్లా మీరు చూస్తారు? మీ ఫేస్బుక్లో కూడా దీనికి సంబంధించి ఏదో ప్రశ్న పెట్టినట్టున్నారు. నాస్తికుడినైన నన్నే మీరు ఈ ప్రశ్న అడిగారు. లడ్డు ఎవరైనా తింటారు కదా సార్. నేను ప్రసాదాన్ని ఆస్వాదిస్తానండి. ప్రసాదం రుచిగా ఉంటుందని నాకు అక్కడి నుంచి తీసుకొచ్చారు. వాళ్ళు నాకు తెచ్చిచ్చిన వాళ్ళు మంచి మనసుతో, దేవుడి పట్ల వాళ్ళకి చాలా డివోషన్ ఉన్న కారణంగా తీసుకొచ్చి అది మాతో పంచుకున్నారు. ఫర్ మీ ఇట్ ఈస్ అ టేస్టీ థింగ్. బై ద వే, తిరుపతి లడ్డు యొక్క టేస్ట్ని ప్రకాష్ స్వీట్స్ ఇన్ మదనపల్లిలో కూడా అదే టేస్ట్ చేస్తారండి. మేము అక్కడ కొనుక్కుని తింటాం అన్నది మాకు అలవాటు అండి. ఎందుకనంటే గుడిలో మీరు దర్శనం చేసుకుంటేనే మీకు ఇస్తాము అని చెప్పారు, కాబట్టి అది మాకు అందుబాటులో లేదు. దిస్ ఇస్ అ పర్సనల్ ఎస్ఐ. భక్తులు గుడి నుండి ఇది కావాలి అని కోరుకోవడం భక్తుల హక్కు అండి. భక్తులు ఏం ఆశించి వెళ్తున్నారో అది వాళ్ళకి ఇవ్వటం అన్న బాధ్యత ఆ గుడి నిర్వాహకులదండి. దాంట్లో అనుమానం. నాస్తికుడుగా ఆ ప్రెఫరెన్సెస్, టబూస్, ఏవి నిషిద్ధము ఏది పర్మిటెడ్ అన్న విషయంలో నాకు ఒక వేరే అభిప్రాయం ఉండొచ్చు. కానీ నేను కాదుగా వెళ్తున్నది గుడికి. భక్తులు వెళ్తున్నారు, అక్కడ లడ్డు తెచ్చుకుంటున్నారు, దాన్ని పవిత్రంగా భావిస్తున్నారు. అది వీళ్ళు ఆశించినట్టుగా ఉండాలి అన్నది వాళ్ళ హక్కు. పవిత్రతను పక్కన పెట్టినా కూడా కన్జ్యూమర్ ఫోరంలో కూడా మీరు కేసు వేయచ్చు. నాకు ఇదని అమ్మారు, నాకు ఇదని ఇచ్చారు, బట్ ప్రోడక్ట్ డెస్క్రిప్షన్ అండ్ కంటెంట్ ఆఫ్ ప్యాకేజింగ్ డు నాట్ మ్యాచ్. ఓకే, 1.5 year క్రితం ఇది పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అయింది కదా. ఈ పంది, ఈ నెయ్యికి సంబంధించి పంది అవశేషాలు కూడా అంటే మనం చెప్పడం కూడా ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఏడాదిన్నర సెప్టెంబర్ 2024లో పెద్ద ఎత్తున ఇది సంచలనం సృష్టించింది. ఇప్పుడు లేటెస్ట్గా సిబిఐ అటువంటిది ఏమీ లేదు అనేది, కేవలం అందులో కలిసింది సింథటిక్ గీ, అంటే సింథటిక్ పదార్థాలు కలిసాయా గీలు అనేది. ఇప్పుడు ఇది ఒక పొలిటిసైజ్ అయిన మ్యాటర్ కదండి, తెలుస్తానే ఉంది. ఇప్పుడు బడి మీద ఫోకస్ పెట్టాల్సిన ప్రభుత్వాలు గుడి మీద పెడుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా, మన దగ్గర కూడా. ఇప్పుడు గుడికి ఉన్న స్థానం ఒక లిమిటెడ్ స్థానంగా ఉండాలి. ప్రభుత్వం యొక్క పాలసీస్ అన్నీ కూడా గుడి చుట్టూ తిరిగితే ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, రెచ్చిపోయి మాట్లాడి, బెదిరింపులు ఎక్స్టెండ్ చేయటం అన్నది ఇట్స్ రాంగ్. అసలు ఇట్ ఈస్ వెరీ వెరీ కండెమ్నబుల్. ఇప్పుడు ఒక హేతువాదిగా, ఒక సైన్స్ విద్యార్థిగా ఒక ప్రశ్న, లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉంది అని అన్నారు. యానిమల్ ఫ్యాట్ అంటే జంతువు నుండి వచ్చిన కొవ్వు పదార్థం అని అర్థం. మరి నెయ్యి ఉండొచ్చు అంటున్నారు కదా. నెయ్యి అన్నది జంతువు నుండి వచ్చిన పాల నుండి తయారైన కొవ్వు పదార్థం కదా. అంటే వీళ్ళు అనేది ఏంటంటే ఆ మీట్ నుండి వచ్చింది, జెలటిన్ నుంచి వచ్చింది కాబట్టి ఇది అని అడ్వాంటేజ్ తీసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. దాన్ని సాడ్లీ అంతకు పూర్వపు ముఖ్యమంత్రి హిందువు కాదని, లేదు టీటీడీ చైర్పర్సన్ హిందువు కాదని, కాబట్టి ఇలా జరిగింది అని దాడి చేశారు. నాకు పూర్వపు ప్రభుత్వం పైన ఎటువంటి సింపతి లేదండి. నన్ను పర్సనల్గా ఎరిగిన వాళ్ళు
దాన్ని కన్ఫర్మ్ చేయాలి. కానీ ఈ విషయంలో నీ మతము మెజారిటీ మతం కాదు కాబట్టి అని ఆయన పైన దాడి చేయటం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే రెండు జంతువుల నుంచి వచ్చినా కూడా కల్తీ జరిగినట్టు కదా. రెండవది, హిందువుల దగ్గర నుండి మీరు నెయ్యి కొని హిందువుల గుడిలో ఆ నెయ్యిని వాడి అది కల్తీ అయితే మీరు ముస్లింలని క్రిస్టియన్లని తిట్టడం ఏంటి కదా? మీరు ఎక్కడి నుంచి కొన్నారో వాళ్ళు హిందువులే కదా. అప్పట్లో అది మనోభావాల సమస్యగా కూడా వచ్చింది తెర మీదకి. ఇట్ ఈస్ ఎ పర్వర్షన్, అది తప్పు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన రాద్ధాంతం ఈజ్ ఇన్అప్రోప్రియేట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ దేర్ వాజ్ అడల్టరేషన్, ఎక్కడి నుంచి కొన్నావు, ఎవరు వాడారు, అదే కదా మాట్లాడాల్సింది. దీని కారణంగా ఓవైసీని, క్రిస్టియన్లని, వాళ్ళని వీళ్ళని అందరినీ అంటము, ఇది సనాతన ధర్మం అని మాట్లాడటం, ఇట్ వాజ్ నాట్ రైట్. ఈ ఉన్మాదం చంద్రబాబు నాయుడు గారిలో ఇంతకుముందు చూడలేదు. కానీ ఆ ఉన్మాదాన్ని ఈయన అలౌ చేసినట్టుగా మనకు తెలుస్తాం. తన డిప్యూటీ ముఖ్యమంత్రి పైన ఆజమాయిషి ఆయనకే ఉండాలి. బట్ హీ డిడ్ నాట్ సీమ్ టు హ్యావ్ పుట్ ఇట్ అండర్ సమ్ కంట్రోల్. సుప్రీంకోర్టు కోపడ్డారు కదా, గవాయ్ గారు తర్వాత చీఫ్ జస్టిస్ అయ్యారు. ఆ మాటలు అన్నప్పుడు ఆయన చీఫ్ జస్టిస్ కాదనుకుంటా. పొలిటిసైజ్ చేస్తున్నారేంటి ఈ విషయము, ముందు విషయాలు కనుక్కోండి అని కోపడ్డారు కదా. సో వాట్ ఈజ్ మై ఒపీనియన్ ఇన్ దిస్ మ్యాటర్? మై ఒపీనియన్ ఇన్ దిస్ మ్యాటర్, భక్తులకు హక్కులు ఉన్నాయి. అది రేషనల్ ఎనాలిసిస్కి లొంగకపోయినా కూడా భక్తుల హక్కులు హక్కులే. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో గుడులు అవి ఇవ్వాలి. అక్కడ ఏదైనా తప్పు జరిగితే తప్పు జరిగిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు భక్తులని మోసం చేసినప్పుడు నీకు ఇంత కోపం వచ్చింది. స్వామివారి ఆస్తులను దొంగతనం చేస్తున్న పరకామణిలో జరుగుతున్న విషయాలపైన ఇంకా ఎక్కువ ఫోకస్ పెడితే బాగుండేదిగా. ఒకటి, దేవుడు తన ఆస్తుల్ని తాను కాపాడుకోలేడు అని అర్థమవుతుంది. భక్తుల్ని కూడా మోసం నుంచి దేవుడు కాపాడట్లేదని అర్థమవుతుంది. ఈ మతాన్నంతా నేనే మోస్తున్నాను అంటున్నావుగా. కనీసం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తరపున డిప్యూటీ ముఖ్యమంత్రి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు, ఆయన పోర్ట్ఫోలియో అది కాదు. సనాతన ఈ రెచ్చిపోవటాలు, విద్వేషపూరితంగా మాట్లాడటాలు, రెచ్చగొట్టటాలు. మీరు మమ్మల్ని అంటారు, సనాతన ధర్మాన్ని అంటారు, మీరు వేరే వాళ్ళని అనరు అంటే అనమంటున్నావా? అంటే రెచ్చగొడుతున్నావా? ఇస్లాంని, క్రిస్టియానిటీని అటాక్ చేయమంటున్నావా? యాక్చువల్లీ మతం యొక్క బిలీఫ్స్ కంటే మతం యొక్క ప్రాక్టీసెస్ని విమర్శించటము సంఘ సంస్కరణలో భాగంగా జరుగుతుంది. రాజ్యాంగం యొక్క ఆదేశం అనుసారం జరుగుతుంది. రాజ్యాంగం సంఘ సంస్కరణ స్ఫూర్తిని తీసుకురావాలి అని చెప్పి, మానవాద దృక్పథాన్ని తీసుకురావాలన్నది, సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయ దృక్పథాన్ని తీసుకురావాలన్నది, హ్యూమనిజంని తీసుకురావాలి. రాజ్యాంగం చెప్పిన పని చేస్తున్న వాళ్ళని నువ్వు అటాక్ చేస్తున్నావా? నిజానికి రాజ్యాంగం చెప్పిన పనులు చేస్తున్న వారిని ప్రభుత్వం రక్షించాలి, వాళ్ళని దాడి చేయటం కాదు. ఇక్కడ జరిగింది ఏంటి? మళ్ళీ గుర్తు చేస్తున్నాను, టెంపుల్ ట్రస్ట్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ, అంటే హిందూ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ హిందువులచే నడపబడుతున్న కంపెనీల నుండి నెయ్యి కొన్నది. కల్తీ అక్కడేనండి, దేశవ్యాప్తంగా కల్తీ జరుగుతూ ఉంది, అన్నిట్లోనూ జరుగుతూ ఉంటుంది కల్తీ. మీరు పీలుస్తున్న గాలి వాళ్ళ ప్యూర్ కాదు.
భారతదేశం ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్లో ఎక్కడున్నాం మనం? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. అది అర్థం కాని ముఖ్యమంత్రులు ఢిల్లీలో ఉన్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటో తెలియకుండా అది టెంపరేచర్ లాంటి థర్మోమీటర్ అని చెప్పారు. అటువంటి వారి చేతుల్లో మన పర్యావరణం ఉంది, మన ఆహార పదార్థాలు, ఫుడ్ స్టాండర్డ్స్. ఇండియాలో మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళి తిన్నా కూడా ఇంటికి వచ్చాక కడుపు బాగా ఉంటుందో లేదో తెలియకుండా ఉంటున్నారు. ఫుడ్ ఇన్స్పెక్షన్ సరిగ్గా జరుగుతుందా? జరుగుతుంటే అలా జరిగేదా? కాదు కదా. సో ఓవరాల్గా దెర్ ఇస్ అ కొలాప్స్ ఇన్ స్టాండర్డ్స్, ఇన్ శానిటేషన్ స్టాండర్డ్స్. దట్ ఈస్ ట్రూ. దాన్ని ఆ విధంగా ట్యాకిల్ చేయాలి. లడ్డూలో ఇప్పుడు మీరు చెప్పారు కదా, సిబిఐ చెప్పింది, నేనేం కలుపుతున్నాను అంటున్నాను, అది కలపట్లేదు, అది నేరం. అడల్టరేషన్ అంటే అర్థం అది. అది హార్మ్ఫుల్లా కాదా అన్నది పక్కన పెట్టండి, అది ప్రొహిబిటెడా కాదా రిలీజియస్లీ అన్నది పక్కన పెట్టండి. నేనేం పెట్టి చేస్తున్నాను అన్నది అబద్ధం అయితే అది నేరం. అవును, సింథటిక్ గీ కూడా నేరమే. ఎస్, ఆ లెవెల్లో దాన్ని ట్యాకిల్ చేయాలి. అవును, దాన్ని వదిలేసి దాన్ని రాజకీయానికి వాడుకోవటం అన్నది ఐ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే గుడి కాదు, బడి కావాలి. బడి అంటే ఎవరినంటే వాళ్ళని మీరు చేర్పించేయటమే కాదు, అది వాళ్ళ ఇట్స్ ఎ డైరెక్టివ్, ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. అందరూ బడిలో చేరాలి. కానీ బడిలో ఎటువంటి విద్య నేర్పిస్తున్నారు? ఆధునిక విద్య ఎలా ఉండాలి? ఆధునిక విద్య యొక్క కాంపోనెంట్స్ ఏంటి? ప్రశ్నించే తత్వం ఉంటుందా? సైన్స్ నేర్పుతున్నావా? లేదు నైతిక విలువలు నేర్పించడానికి ఛాందసుడు చాగంటిని తీసుకొస్తున్నావా? ఇటువంటి ఆధునీకరించిన విద్యని పిల్లలందరికీ అందేటట్టుగా చేయాలి. విద్య అంటే టెక్నాలజీ కాదు. విద్య అంటే ఆలోచన విధానం, ప్రశ్నించే తత్వం, జ్ఞానాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ. ఈరోజు అక్షరాస్యత వచ్చింది, సంస్కారం రాలేదు. ఆ సంస్కారం చాగంటులు చెప్తేనో గరికపాటలు చెప్తేనో రాదు. సంస్కారం అంటే అర్థం ఏంటి? పురాణం కాదు సంస్కారం అంటే. ట్రెడిషనల్ వాల్యూసే కాదు, యూనివర్సల్ వాల్యూస్, రిలీజియస్ వాల్యూస్ కాదు, సార్వజనీనమైన విలువలు నేర్పించాలి. ఇవి మోడర్న్ ఎడ్యుకేషన్ యొక్క డెఫినిషనో డిఫైనింగ్లోనో భాగం అవ్వాలి. అది చేసినప్పుడు బాగుంటుంది. ఐ ప్రొటెస్ట్, ఐ కండెమ్, ఐ రిజెక్ట్ any effort by anyone anywhere in the world to bring religion into education, to bring religion into public matters, public affairs. దానికి ఎంత దూరంగా ఉంటే ఆ మేరకు సమాజం ప్రగతి చెందుతుంది. ప్రపంచ చరిత్ర అంతా చెబుతుంది.